పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం బాధాకరం. మీడియా సమావేశంలో వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆగ్రహం. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీస్ శాఖ ప్రతినిత్యం కృషి చేస్తుంది. రాష్ట్ర డీజీపీ తిరుమలరావు. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరోసారి బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా తల్లికి వందనం పథకం ఇంతవరకు అమలు కాలేదని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని మాట ఇచ్చి ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉచిత ఇసుక అని పేరుకు చెప్పారే గాని అన్ని చోట్ల ఇసుక తరలింపుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకంలో పెన్షన్ తప్ప మిగిలిన ఏ పథకం అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అమలు చేయలేని పక్షంలో ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేస్తామన్నారు. అన్యాయాలను ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని, కాబట్టి పవన్ కళ్యాణ్ దీనిపై ప్రశ్నించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, మధు, మహిళా నాయకురాలు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు 3 సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కి ఇచ్చిన కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. కేసులకు దడిసిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ 6 ద్వారా పేదలని కోటీశ్వరులు చేస్తాం, సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చారు. మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తరువాత నుంచి సన్నాయినకులు స్టార్ట్ చేశారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చాలామందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది. మీరు చూస్తూ ఉండండి, ఇంకా 3 మాసాల్లోనే దాదాపు 30% పెన్షన్స్ను కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి సూపర్ 6లో ఒకటి పెట్టారు. ఆ రోజు ఏమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు. ఈరోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 7,500, 3 బిడ్డలుంటే 5,000, 4 బిడ్డలుంటే 3,750 రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అదే నిజమనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉంటే వాళ్ళకు వరకే ఈ అమ్మఒడి ఇస్తాం, కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రశ్నించడానికే వచ్చానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీని మీద ఆయన గట్టిగా స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను, పదవులు కాదు నాకు ముఖ్యం అని తను ప్రతి సభల్లో కూడా చెప్పారు. ఈరోజు సూపర్ 6లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకు ఇస్తానన్నటువంటి దాంట్లో ఈరోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా
ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకి ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు. దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పరిపాలనకు వచ్చి ఒక 4 రోజులు ముగించినా కూడా ఏ యొక్క సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6లో మొట్టమొదటిగా ఒక పెన్షన్ ఒకటి తప్ప ఇది ఏ సంక్షేమ పథకాలు ఏది కూడా ప్రజలకు అందడం లేదు. అది కాకుండా తల్లికి వందనం పథకం తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసి ప్రజలందరూ మహిళలందరూ కూడా తండోపతండాలుగా ఓటు వేయడం జరిగింది మిమ్మల్ని నమ్మి. అంటే మీరు పిల్లలు చదువులకి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా 15,000 తరపున చొప్పున మీరు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. కాబట్టి పిల్లల చదువులు బాగుంటాయని, వాళ్ళు బాగుపడతారు, జీవితాలు వాళ్ళు బాగుపడతాయని ఆశించడం జరిగింది ప్రజలు. అది మీరు చేయలేకపోతున్నారు. రెండవది సిలిండర్లు ఫ్రీ అన్నారు, దాని ఊసే లేదు. తర్వాత బస్సెస్ అన్నీ ఫ్రీ అన్నారు, వాటి గురించి ఇంతవరకు పట్టించుకోలేదు, ఒక స్టేట్మెంట్ కూడా లేదు. అవి కాకుండా ఇలాగా మీరు చెప్పిన సూపర్ 6 వీటిలో ఏది కూడా ఆచరణ తీసుకోవడం లేదు. కాబట్టి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ మేము కోరుకోవడం ఏమంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలుపరిచి మీరు ప్రజలు సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఇది కూటమి. ఇప్పుడు జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన బాధ్యత ఆయనలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షము అడగకపోయినా పక్కనే ఉన్న మీరు పరిపాలన డిప్యూటీ సీఎంగా ఉండి మీరు ఎంత మాత్రం మనం ప్రజలకు వర్క్ చేస్తున్నామన్న ఆలోచన మీలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని మేము అడగడానికి ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతుందని ఆశిస్తున్నాము. మీ పరిపాలన అన్నీ చెప్పిన విధంగా కానీ చేసినట్టయితే మేము కూడా మొట్టమొదటిగా అందరికన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషిస్తాం. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్లో మేము కోరుకోవడం ఏమంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చాలని ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చిత్తూరులో అడగడం జరుగుతుంది. దీన్ని వెంటనే మీరు అన్ని పథకాలు అమలు పరచాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర డీజీపీ తిరుమలరావు అన్నారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఏఈ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డిలు మూషిక మండపంలో స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలపై స్పందిస్తూ ఏ పార్టీ వారైనా దాడులకు పాల్పడడం నేరమే అవుతుందని తెలిపారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం శాంతి భద్రతలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించే దిశగా కృషి చేస్తామని డీజీపీ తిరుమలరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోల్, డిఎస్పీలు రాజగోపాల్ రెడ్డి, పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాలా పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి
సంపూర్ణ సహకారం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంత సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. శాంతి భద్రతలు కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలను అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారితనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సార్, నిన్న హాస్పిటల్లో డాక్టర్ల పైన దాడులు చేశారు. వాళ్ళపైన ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 45 గంటల ఇంతవరకు పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆల్రెడీ మేము చూసినాం. అంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎర్రచందనం అక్రమ ఎర్రచందనం ముందుగా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ANTF త్వరలో పెట్టబోతున్నాం. అదే మాకు ఎట్లాగంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోం మేము. దాడులు చేయడం వీళ్ళు వాళ్ళ మీద చేసి వాళ్ళు మీద చేసేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు, ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు. వాటికి సంబంధించిన అన్ని విధాలా కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు దిశ చట్టమే లేదు అంటున్నారు. అలాంటప్పుడు దిశ పోలీస్ స్టేషన్ బోర్డు తీయేస్తారా? చూస్తామండి, చూడాలా. ఎందుకంటే దిశ చట్టం అయితే లేదు, అది బిల్ పెట్టారు. మనం దిశ అనేది ఒక బిల్లు ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు. కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరిన విషయంతో మీరు కూడా ఐక్యీభవిస్తాను. దానికి సంబంధించి నామకరణ మారుతుంది, బట్ పనులన్నీ అదేవిధంగా ఇంతకుముందు విధంగా మహిళా పద్ధతికి అయితే పనిచేస్తున్నాం, ఆ విధంగా చేయడం జరుగుతుంది. తిరుమల బాట గంగమ్మ ఆలయం వద్ద పార్కింగ్ ప్రాంతాలలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి భారీ చెట్టు కూలింది. దీంతో పార్కింగ్ లో ఉన్న 2 టెంపో వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి. తమిళనాడుకు చెందిన భక్తులు వరాహస్వామి అతిథి గృహంలో గది పొంది పార్కింగ్ లో వాహనాలు పార్క్ చేశారు. ఈదురుగాలులు, వర్షం తీవ్రతకు చెట్టు వాహనాలపై కూలింది. ఈ చెట్టు కూలిన ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, MP లక్ష్మీనారాయణ, కడప ఎమ్మెల్యే మాధవి, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నో జన్మల అదృష్టం. 5 సంవత్సరాల అరాచక పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు కాంక్షించే తెలుగుదేశం పరిపాలన వచ్చిందని, రాష్ట్రం అన్ని రకాలుగా బాగుండాలని, మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కలియుగ దైవాన్ని ప్రార్థించాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు పోవాలని, సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, రైతాంగం కానీ అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థించాం. అదేవిధంగా టీటీడీలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ను జేఈఓ వీరబ్రహ్మం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈఓ శ్రీమతి గౌతమి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ ఈఓలు లోకనాథం, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.